యెహోవా హృదయమునకు ఇష్టమైన దావీదు కృపచేత ముందే ఎన్నుకొనబడినవాడు. యుద్ధములలోను పాపములోను కృపను పొందిన విశ్వాస యోధుడు దావీదు. బేత్లెహేము పొలముల నుండి ఒక గొర్రెల కాపరి బాలుడు వచ్చెను. స్తుతి వీణ చేతిలో విశ్వాసం కన్నుల్లో దేవుని పిలుపే అతని బలం. ధైర్యంతో గోల్యాతును ఎదుర్కొని దైవిక శక్తితో విజయం పొందెను. బలహీనతలోను బలములోను హృదయం దేవునితో ఏకమై ఉల్లసించెను. యుద్ధములలోను పాపములోను కృపను పొందిన విశ్వాస యోధుడు దావీదు. హృదయం దేవునితో ఏకమై చీకటి రాత్రులలో కూడా స్తోత్ర కీర్తనలు రచించెను. ప్రభు సన్నిధిలో నర్తించి ఉల్లసించెను. యోధుడైన రాజైనప్పటికీ వినయముతో దేవుని వెదికెను. పాపములో పడిన వేళలో కరుణకై విలపించెను. పశ్చాత్తాపంలో సంపూర్ణ శాంతి పొందెను. కృప అతనిని విడవలేదు. ప్రభువు నడుమ నిత్య సంతోషము పొందెను. దేవుని మందిరము కట్టాలని ఆశతో ప్రభు ఆజ్ఞకై ఎదురు చూచి తన జీవము అర్పించెను. యుద్ధములలోను పాపములోను కృపను పొందిన విశ్వాస యోధుడు దావీదు. దావీదు సంతతిలో నుండి రక్షకుడు వచ్చెను. దావీదు కుమారుడు యేసు నిత్య రాజ్యమును ఏలుచున్నాడు.